హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వివరాలు ఏంటనేది ఒక్కొక్కటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు సంబంధించి అన్ని వివిధ శాఖల ఉన్నతాధికారులకు సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇందులో వచ్చేసి భేటీలో కీలక అంశాలు చర్చించారనమాట. ఆయా శాఖలో చేపట్టాల్సిన కార్యక్రమాలు అదేవిధంగా చర్చించారు. శాఖల మధ్య సమన్వయం పైన కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. ప్రతి సెక్రటరీ వారిగా ఉద్యోగ శాఖలో ఉన్న రెగ్యులర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26వ తేదీలోగా సిఎస్కు అందించాలని అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా ఈపీఎఫ్ఓ అదేవిధంగా ఈఎఫ్ఐ కావచ్చు, అదేవిధంగా అందాల్సిన జీతాలు అందుతున్నాయా లేదా సంబంధిత శాఖ హెచ్ఓడీలకు వెరిఫై చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఇప్పటికే జనవరి 26వ తేదీన లోపు అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాలకు మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 నెలలై ఇక అంటే 2 నెలల్లో కొన్ని విజయాలు సాధించామని కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లాంటి హెల్త్ వివిధ శాఖలకు సంబంధించిన పాలసీలు లేకపోవడంతో సమస్యలు వచ్చాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే అప్డేట్ అయితే మనకి ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడలేనన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తెలంగాణలో ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే సమయానికి ఇవ్వాల్సినటువంటి చెల్లింపులు డిఏ పైన ఒక అప్డేట్ ఇచ్చారు. ఇంకా బకాయిలతో పాటు కరువు భత్యం, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు వంటివి కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి, చివరకు ఉద్యోగులకు సంబంధించి విరమణ పొందిన వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై కూడా ధర్నాకైతే దిగుతున్నారు. ఇక ఉద్యోగుల వీడ్కోలు పలకాల్సినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగులను అంటే తమను అవమానించేలా వేరేస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగుల నుంచి దిగే రోజుకు అన్ని చెల్లింపులు చేయాల్సి ఉండగా 2 ఏళ్ళు గడిచిన ఇప్పటి వరకు కూడా ఆర్థిక ప్రయోజనాలు అందించడం లేదని చెప్పేసి దీంతో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారన్నమాట. సో ఈ క్రమంలోనే తమకు రావాల్సినటువంటి పెండింగ్ ఏదైతే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏ పెంపు, పెండింగ్ బిల్స్ కోసం భారీగా ధర్నాకు దిగారు. కామారెడ్డిపట్నంలో విశ్రాంత ఉద్యోగులు ఇక బుధవారం నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను విడుదల చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేయడం జరిగింది. హనుమకొండ జిల్లాలో కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజు అధ్యక్షతన జరిగిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. 2010 కంటే ముందే నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది అనమాట. సో ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే మనకు 6 డిఏలు అయితే అవుతున్నాయి. 6 అంటే 2 డిఏల్లో 1 డిఏ అయితే ఇచ్చారు. ఇంకా డిఏకి సంబంధించి ఆల్రెడీ డిసెంబర్ అయితే ఎండింగ్ వచ్చింది కాబట్టి వెంటనే కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే దోచుకునేందుకు అలవాటు పడిన వాళ్ళు ఇక ఏదైతే వాటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 37,000 మంది ఇలా ఉన్నారని చెప్పేసి చేయుత పెన్షన్లు, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల లబ్ధిదారులు ఉన్నారని కూడా తేలినట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నారు. సో ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేద ప్రజలకు ఉన్నతి కోసం వారి ఆసరా కోసం అమలు చేస్తున్న పథకాలు. ఇక ఉద్యోగుల్లో కూడా అమలులకు అలవాటు పడి ఇక కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇక ఇందుకు సంబంధించి పథకాలు కూడా తీసుకుంటున్నారంట. సో ఇక ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. పేద ప్రజలకు అందాల్సిన డబ్బులను జంకు లేకుండా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారని చెప్పేసి చేయుత, ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి హామీ ఏదైతే ఉన్నాయో తదితర పథకాల్లో ఒకరు కాదు 100 మంది అయితే ఉన్నారు. ఏకంగా 37,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలిసింది. ఇక ప్రభుత్వం గత 4 నెలల్లో సర్కారు ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఆధార్ అనుసంధానం చేసింది. ఈ అనుసంధానంతోనే ప్రభుత్వ ఉద్యోగుల బండారం బయట పడిందని చెప్పేసి సెక్రటరియట్ వర్గాలు అయితే చెప్తున్నారన్నమాట. ఇక అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, గౌరవ వేతనం పొందిన వారి లెక్కల్లో తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరి సంఖ్య తేల్చేందుకు ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ నేతృత్వంలో కమిటీని గత జూలైలో నియమించడం జరిగింది. కమిటీలో
సాధన పరిపాలన భాగంగా సో ఇక ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి తదితరులు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఎందుకంటే ముఖ్యంగా 1,00,000 మంది ఉద్యోగుల మూలంగా గడిచిన దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ఏలుబడిలో దాదాపు 1,500 కోట్ల చొప్పున మొత్తం 15,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నష్టపోయిందని చెప్పేసి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఇక మ్యాన్ పవర్ కంపెనీలు కూడా కలుపుకొని మింగినట్లు తేలుతుందని చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా సో మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే స్లీపర్ సర్వీసులకు క్రమబద్ధీకరించాలి. ఇందుకు సంబంధించి జెడ్పీ పంచాయతీ శాఖల పరిధిలో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న స్లీపర్గా పనిచేస్తున్నారు. తమ సర్వీసులు వెంటనే క్రమబద్ధీకరించాలంటూ సమర్పించిన వినతులను పరిశీలించడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పేసి హైకోర్టు ఇవాళ అసంతృప్తి అయితే వ్యక్తం చేసినారన్నమాట. 30 ఏళ్ళుగా తాత్కాలిక సేవలు చేస్తున్న తమ సర్వీసులో ఖాళీగా క్రమబద్ధీకరించకపోవడం సవాల్ చేస్తూ ఇక ఇందుకు సంబంధించి కోర్టులు అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట. సంక్రాంతికి సంబంధించి రాష్ట్రంలో ఈసారి సంక్రాంతి పండుగ వారం రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి. పాఠశాలకు సంబంధించి గత ఏదైతే మేలో మనకు నెలలోనే జనవరి 11 నుంచి 15 తేదీ వరకు అంటే 5 రోజులు సెలవులు ఉంటాయని ప్రకటించారు. అయితే తాజాగా ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పేర్కొంది. జనవరి 10 రెండవ శనివారం కలిసి రావడంతో సెలవులు అయితే ప్రకటించింది. ఇక జనవరి 10 నుంచి 16 తేదీ వరకు సెలవులు అయితే ఉన్నాయి. ఇక జనవరి 17 శనివారం అవుతుంది. తర్వాత తిరిగి ప్రారంభం అంటే మొత్తానికి 9 రోజులు అయితే వస్తున్నాయి అనమాట. ఇటు ఉద్యోగులకు, విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. గుడ్ న్యూస్.